చిలకలూరుపేట వేదికగా ప్రజాగళం ముగిసింది. ఆ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ అందరూ పార్టిసిపేట్ చేశారు. కానీ అది హిట్టా ఫట్టా అనే దాని మీద మాత్రం సీరియస్గా చర్చ జరుగుతుంది. ఆ సభ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు ఉన్నారు, మనతోటి ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మీ సభ ప్రజాగళం అది హిట్టా ఫట్టా అనేది అనేది రకరకాల చర్చ అయితే జరుగుతుంది. సరే, మీరు ఎలాగో హిట్ అంటారు, దాంట్లో ఉన్నాయి. మేము అనడం కాదు, మీ కెమెరాలు ఉన్నాయి, మీరు నిన్న కవర్ చేశారు, సో అన్ని ఛానల్స్ కవర్ చేశారు. సో యూ కెన్ టేక్ అ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దోస్ కెమెరాస్ ఇట్ సెల్ఫ్. జ్యోత్స్న చెప్పడమో ఇంకోటి చెప్పడమో అవసరం లేదు రావు గారు. మీరు ఒకసారి మీ కెమెరాలను అడిగితే చెప్పేస్తారు అది హిట్టా ఏమైందా అని. 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు రాలేక అయినా సరే 10 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చి ఎక్కడికక్కడ ఈ కూటమికి మా మద్దతు ఉంది అని తెలిపేటువంటి ఒక ప్రయత్నం ప్రజలు చేశారు. ఐ థింక్ దట్స్ ది బ్యూటీ ఆఫ్ ఇట్ అంటాను నేను. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా మనం కొంచెం వాస్తవానికి కూడా పొత్తులు ఇవన్నీ ఉన్నప్పుడు కొంత ఎంత లేదన్నా సరే ఒక నెగిటివ్గా ఆలోచన చేయడము, కొంతమంది నెగిటివ్గా మాట్లాడడం అన్నీ చేస్తూ ఉంటారు. కానీ నిన్నటి సభతోటి హౌ ఎవిడెంట్ ఇట్ వాస్ అంటే ఈ కూటమికి మా మద్దతు ఉంది అనేటువంటిది ప్రజలు చెప్పారు. అందుకే మేము ఆ సభ పేరు కూడా ప్రజాగళం అనే పెట్టాం. ద వాయిస్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క గళం ఇది. ప్రజలైతే యాక్సెప్ట్ చేశారు. ప్లస్ నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్పీచ్ మీకు కరెక్ట్ అనిపించిందా? అంటే రావు గారు, మేము ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీయా, లేకపోతే అక్కడ నుంచింది ఏమన్నా జగన్మోహన్ రెడ్డా, లేకపోతే ఆ కొడాలనానా, లేకపోతే పేరునానా, లేకపోతే అంబటా, లేకపోతే రోజానా నిలబడి మైకుల ముందర తిట్లు తిట్టడమో, లేకపోతే పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడమో, లేకపోతే పర్సనల్ లైఫ్స్ గురించి మాట్లాడడమో, లేకపోతే ఇంకోటి చేయడానికి కాదే. మాది కూటమి కదా. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే వీ హ్యావ్ నెవర్ అటాక్డ్ ఎనీవన్ పర్సనల్గా మేము ఎప్పుడు విధానపరమైన అంశాల్లో ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేశారో అది మోడీ నోటి నుంచి మీకు వినిపించిందా? సార్, ఫస్ట్ సభ ఇప్పుడు నిజానికి కూడా ఒక సగటు ఆంధ్ర వ్యక్తి ఏం ఆలోచిస్తాడు, ఇంకా చాలా మనం అంటే మాట్లాడుంటే బాగుండేది. మోదీ గారు ఒక ప్రధానమంత్రి వచ్చారండి. ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన ఏవో నిజంగా కూడా రాష్ట్రానికి నేను వచ్చేస్తానని చెప్పాలని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో కానీ ఇక్కడ మనం ప్రాక్టికాలిటీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పొత్తులోకి వెళ్తున్నటువంటి, అంటే ఒకే వేదిక మీద కనబడ్డటువంటి 3 నాయకులు అండ్ ఆ ప్రెజెన్స్ని చూపించాల్సినటువంటి ఒక అవసరం, ఆ స్ట్రెంగ్త్ని చూపించాల్సినటువంటి ఒక అవసరం మొదటిది. రెండోది ఏంటి అని అంటే మొట్టమొదటి సభ, మొన్న ఎన్నికల నగారా మోగంగానే నిన్న మొట్టమొదటి సభ. దాంట్లో భాగంగా అసలు ఎందుకు పొత్తులోకి వచ్చాము, ఏం జరుగుతోంది, మొదటి 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో ఏం జరగట్లేదు, ఏ విధమైనటువంటి ఒక తిరోగమనం దిశగా రాష్ట్రం వెళ్ళింది అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రిపోర్ట్ లాగా ఇచ్చారు కదా, మోదీ గారికి అక్కడే ఇచ్చారు కదా. దే హ్యావ్ నాట్ గాన్ బిహైండ్. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఏ రకంగా ఉంది, ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అవుతోంది ఈ ప్రజెంట్ గవర్నమెంట్, ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది అనేటువంటిది ప్రధాని మోదీ గారికి ఇచ్చారు. దానికి ఆయన అక్నాలెడ్జ్ చేస్తూ ఏమన్నారు, మనం ఎన్డీఏ నుంచి ముఖ్యంగా ఇక్కడ సభ జరుగుతుంది, ఇక్కడ పల్నాడులో జరిగింది సభ. సో పల్నాడులో మనం ఇన్ని లక్షల ఇళ్ళు ఇచ్చాం, ఇన్ని లక్షల ఇళ్ళకి నీళ్ళు ఇచ్చాం, ఇంత చేసాం, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేసాం అంటే వాట్ వీ హ్యావ్ డన్ అయితే మేము చెప్పాలి కదండి. ఫస్ట్ పక్కన వాడిని తిట్టే ముందర మేము ఏం చేశారో చెప్పాలి కదా. ఒకటి చెప్పాం. చెప్పిన తర్వాత కూడా ఒక విషయం ఏం మాట్లాడారంటే, ఒక అవినీతి ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది, అవినీతిలో పోటీ పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అనేటువంటి మాట మాట్లాడారు. మరి వాట్ అబౌట్ జగన్? మంత్రులు అన్నారు కాదండి, అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ కదా, పర్యాయ పదమే జగన్ కదా. ఆ పదం మాట్లాడటానికి మోడీ సందేహించినట్టు సందేహం ఏమీ లేదండి, సందేహం ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు ఆయన ఒక కూటమికి సంబంధించినటువంటి ఒక సభని అడ్రస్ చేస్తున్నారు, అట్లానే ఒక దేశ ప్రధానిగా వచ్చి అక్కడ అడ్రస్ చేస్తున్నారు. చేసినప్పుడు నాకు తెలిసి దిస్ ఇస్ జస్ట్ ఇనీషియల్ సభ, ఇది ట్రైలర్ లాంటిది ఒక రకంగా. ముందరుంది బ్లాక్ బస్టర్ సినిమా, ముందరుంది సార్, ముందుంది ముసల పండుగ. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని కావాలంటే అన్ని తిట్లు, ఎన్ని కావాలంటే అన్ని వాతలు, ఎన్ని కావాలంటే అన్ని చెంపదెబ్బలు హ్యాపీగా ప్రధాని గారు ఇస్తారు. ఏం టెన్షన్ ఏం లేదు అక్కడ. మోడీ గారు ఏం వెనకాల వేసే ప్రసక్తే లేదు. చంద్రబాబు గారేమో పోలవరం గురించి మాట్లాడారు, అమరావతి గురించి మాట్లాడారు, బట్ అవి ఎక్కడ కూడా మోడీ ప్రస్తావించలేదు కదా. నేను కాదనట్లేదు రావు గారు. అయితే
వీ హ్యావ్ టు స్టిల్ వెయిట్ ఫర్ ది ఫర్దర్ కమింగ్ స్పీచెస్ కూడా. ఇదేమో ఆఖరిది కాదు కదా, ఫస్ట్ స్పీచ్ ఇది. అండ్ ఆల్సో అక్కడ నేను నిన్న గమనించింది ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మనం ఏం చేశాం రాష్ట్రానికి అనేటువంటిది ఒకటి చెప్పారు. ఈవెన్ పోలవరం విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఎక్నాలెడ్జ్ చేశారు కదా, మోదీ గారు ఎక్నాలెడ్జ్ చేశారు కదా. చేయలేదని ఎలా అంటాం మనం? ఇప్పుడు నిజానికి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా అసలు అక్కడ ఏ విధమైనటువంటి అవినీతి జరగలేదని వాళ్ళే చెప్పారు కదా. వీళ్ళేమో బుక్ చేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు బుక్ చేశారు, వాళ్ళేమో అసలు అక్కడ ఏమీ జరగలేదని చెప్పారు. సో నేను ఏమంటానంటే, తొందరపడవలసిన ఏ అవసరం లేదండి. నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని దే ఆర్ ఆల్, అసలు ఆ జనాన్ని చూసి ఆ మహానుభావుడు ఎన్ని టీవీలు పగలగొట్టాడు, ఎంత జ్వరం వచ్చి పడుకున్నాడు రాత్రి అనుకొని మేము భయపడుతుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా కష్టం కదండి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమన్నా అయిపోతే. కానీ తెల్లారేటప్పటికి మీడియా ముందుకు వచ్చారు, ఎవరు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఫెయిల్ అన్నారు. పేరు నాని ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చారా సార్? జగన్ ఎప్పుడు రాడు కదా. మరి అయిపోయింది మరి అయిపోయింది. నిజానికి కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ నిన్న ఒక ప్రధాని వచ్చి రాష్ట్రంలో ఒక సభను అడ్రస్ చేసినప్పుడు ముఖ్యమంత్రి వచ్చి సమాధానం చెప్పుకోవాల్సింది కదా. నేను చేత కదా జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం చేత కదా జగన్మోహన్ రెడ్డికి? పొలిటికల్ మీటింగ్ కదా. పొలిటికల్ మీటింగ్ అయితే మరి నువ్వు కూడా ఒక పార్టీ అధ్యక్షుడే కదా. కాదు ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడే కదా. మరి బయట మరి అట్లాంటప్పుడు పేరు నాని ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతాడు సార్? సరే పోనీ పేరు నాని బయటకు వచ్చి మాట్లాడాడు సార్, ఏం మాట్లాడాడు సార్ చెప్పండి నాకు? ఏమన్నాడు? వీళ్ళు చెప్తేనా వాళ్ళు చెప్తేనా? కందకాలు తవ్వి సభలు పెడుతుంటే జనాలు పారిపోకూడదని ఆ కందకాల్ని దుంకి పారిపోతున్నారు. పోలీసులను అడ్డం పెడితే పోలీసులు తోసుకెళ్ళిపోయి పారిపోతున్నారు జనాలు వాళ్ళ సభలకి. తాళాలు వేస్తుంటే గేట్లకి ఆ తాళం కప్పల్ని కూడా పగలు కొట్టేసి బయటికి పారిపోతున్నారు జనాలు వాళ్ళ సభలకి. వీళ్ళు మా సభల్ని ఫెయిల్యూర్ అంటారా? ఎవరు అనేది మళ్ళీ పేరు నాన్నలు అంటాడు. వాళ్ళకి అసలు ఏమన్నా అవగాహన ఉందా? ఇంకా రోజా గారు రాలా, అంబటి రాంబాబు పేరు నాని ఆల్రెడీ మార్నింగ్ ఒక రౌండ్ అయిపోయింది. మీకు విషయం చెప్తాను. ఐ థింక్ వీళ్ళు ఆ పదాన్ని నేను వాడడానికి ఎప్పుడు ఇష్టపడినండి, కానీ వాళ్ళే ఆ పదాన్ని అలవాటు చేశారు కాబట్టి ఆ పదం వాడదాం మనం. పేడ్ ఆర్టిస్టులు అంటారు కదా, వాళ్ళే అన్నారు వాళ్ళ భాషలో. సో వాళ్ళ ఒక్కొక్కసారి కొందరికి వాళ్ళ భాషలో సమాధానం చెప్తేనే అర్థం అవుతుందేమో, మరి మామూలుగా చెప్తే అర్థం కావట్లేదు కాబట్టి వాళ్ళకి వాళ్ళ భాషలో పేడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వస్తున్నారు, వస్తారు, ఇంకా కూడా వస్తారు. ఎందుకంటే ఆ పార్టీలో పేడ్ ఆర్టిస్టులకి ఏం కొదవలేదు అక్కడ, అందరూ బయటకు వస్తారు. వచ్చి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, మోదీ గారిని తిట్టరు భయం వాళ్ళకి. సో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి బయటకు వస్తారు. ఏం జరుగుతుంది సార్? ప్రజలు చూడట్లేదా? వాళ్ళ మీడియాలో మొత్తం క్యాల్కులేట్ చేసేసి మొత్తం 100 acres, దాంట్లో హెలిప్యాడ్లకి తర్వాత ఈ డయాస్కి అన్నిటి పోగా 40 acres, 40 into ఒక 2 వేసేసారు. ఒక 50 to 80 మధ్యలో ఉండొచ్చు పబ్లిక్ అంటున్నారు వాళ్ళ ఎస్టిమేషన్. పాపం 50,000 పాపం సార్. ఆ లెక్కకి రావడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఉంటారు చెప్పండి. లేదండి మాదేమన్నా గ్రీన్ మ్యాట్లు వేసినటువంటి సభ, మాదేమన్నా గ్రీన్ మ్యాట్లు వేసిన సభ వాళ్ళలాగా కాదు కదా. లైవ్లో నడిచింది సభ. నేను అందుకే నేను మాట్లాడినంటున్నా, మీ కెమెరాలో ఫుటేజ్ ఉంటుంది సార్, వెళ్ళండి వాళ్ళకి చూపిద్దాం. వాళ్ళలాగే అన్నా మేము గ్రీన్ మ్యాట్ వేసి దాన్ని ఏమన్నా గ్రాఫిక్స్ సభ అనుకుంటున్నారేమో. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. పాపం జగన్మోహన్ రెడ్డి రాత్రి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏమంటారు అంటే ఆ తిట్ల దండకానికి భరించలేక రాత్రంతా కష్టపడి మొత్తం ఎక్కడికక్కడ మ్యాథ్స్ అంతా, తెలియని మ్యాథ్స్, తెలిసిన మ్యాథ్స్ అన్నీ చేసి యాల్జిబ్రాలు అన్నీ తీసుకొచ్చి ఉంటారు పాపం. తీసుకొచ్చి అరే నాయన దీన్ని 50-80 వేలకు కుదించండి రా, మీకు దండం పెడతాను రా, మీకు కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి ఎవరికో చెప్పుంటాడు. వాళ్ళెవరో తీసుకొచ్చి సార్ వీ కెన్ మేక్ ఇట్ లైక్ దిస్ సార్ అని చెప్పి తీసుకొచ్చి చెప్పుంటారు. సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, 300 ఎకరాలు నేను ఏమీ మాట్లాడలా. 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. 10 కిలోమీటర్ల నుంచి జనాలు నడుచుకుంటూ వచ్చారు వీళ్ళు బస్సులు ఆపేస్తే. ఇది లైవ్లో అన్ని టీవీలు చూపించాయి.